అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్. అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించిన వల్ల ఆమీన్. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారని హజరత్ ముఆజ్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏమిటి అంటే, ఒకసారి ముఆజ్ రజల్లాహు గారితో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇద్దరు కలిసి ఒక ఎడారిలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఆనాటి కాలంలో ఒంటెలు, గాడిదలు, గుర్రాలు ఇటువంటి వాటిపైన ప్రయాణం చేసేవారు. ఆ రోజు గాడిద పైన ప్రయాణం చేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ముఆజ్ రజల్లా గారిని పిలిచారు. పిలిచి, దేవుడి పైన భక్తులకి, భక్తుల పైన దేవుడికి ఉండే హక్కులు, ఉండాల్సిన హక్కులు లేదా ఉండే హక్కులు ఏమిటో ఓ ముఆజ్ మీకు తెలుసా అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు అడిగారు. అప్పుడు ముఆజ్ రజల్లా గారు, ఓ అల్లా యొక్క ప్రవక్త, ఇది ఆ సృష్టికర్త అయిన అల్లాకు మరియు ఆయన యొక్క ప్రవక్త అయిన మీకు మాత్రమే ఈ యొక్క విషయాలు తెలిసి ఉండొచ్చు, మీరే తెలియజేయండి అని చెప్పడం అడిగింది. అప్పుడు దేవునికి మరియు భక్తుడి పైన ఉండేటటువంటి హక్కు ఏమిటి అంటే, అది నేను ఉన్నది ఉన్నట్లుగా చదివి వినిపించడానికి ప్రయత్నిస్తాను. దేవునికి దాసులపై ఉన్న హక్కు ఏమిటి అంటే, దేవుడికి దాసులపైన అంటే ఒక తల్లిదండ్రులకి పిల్లలపైన, పిల్లలకి తల్లిదండ్రుల పైన ఏ విధంగా హక్కులైతే ఉంటాయో, అలానే ఒక భార్యకి భర్త పైన, భర్తకి భార్య పైన హక్కులు ఎలా ఉంటాయో, అలానే ఒక నాయకుడికి ప్రజలపైన, ప్రజలకి నాయకుడి పైన ఎలాగైతే హక్కులు ఉంటాయో, అలానే దేవుడికి భక్తుల పైన, భక్తులకి దేవుడి పైన కూడా హక్కులు ఉన్నాయి అని తెలియజేయడం జరిగింది. అది ఏమిటి అంటే, దాసుడు ఆయనకు మరెవ్వరిని సాటి కల్పించకూడదు. అంటే దాసులు ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి, ఆయనకి ఎవరిని సాటి కల్పించకూడదు. లా ఇలాహ ఇల్లల్లా, ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా పాటించాలి. అలాగే దేవుడు కూడా తనకు ఇతరుల్ని ఎవరైతే సాటి కల్పించకుండా, ఎవరైతే ఆయన్ను మాత్రమే నమ్ముకున్నారో వారిని శిక్షించకుండా, నరకంలో వేయకుండా ఉండాలి. ఇది భక్తులకి దేవుడి పైన ఉన్నటువంటి హక్కు, అదేవిధంగా దేవుడికి భక్తుల పైన ఉన్నటువంటి హక్కు. మరి ఈ యొక్క హక్కుని నేను ప్రజలకు తెలియచేయనా అని ముఆజ్ రజల్లా గారు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారిని అడుగుతారు. అప్పుడు ముఆజ్ రజల్లా గారితో ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఏం చెప్తారంటే, నీవు ఈ యొక్క విషయాన్ని ప్రజలకు చెప్పావు, ఇప్పుడు చెప్పావు అంటే వారు మిగతా వారి యొక్క బాధ్యతలు విడిచిపెట్టేస్తారని చెప్పడం జరిగింది. అంటే ఇది ఎంత ఇంపార్టెంటో దేవుడు చెప్పినట్లు జీవించడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే దేవుడితో పాటు ఇతరులని ఆయనకి సమానంగా పెట్టి పూజించకూడదు ఒకటి. రెండవది, దేవుడు చెప్పిన ఇతర విషయాలు కూడా పాటించాలి. అంటే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము అని అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు కూడా పాటించాలి. అర్థమైందా? అంటే దేవుడు ఇప్పుడు మనం మన తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాము అని అంటే, మన తల్లిదండ్రులను గౌరవిస్తున్నాము అని అంటే వారు చెప్పిన మాట కూడా మనం వినాలి. అలానే దేవుడు కూడా మనకి ఏదైతే చెప్పాడు, దేవుడిని మనం స్తుతిస్తున్నాం, ఆయన పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో ఉన్నాం, ఆయన మీద ఈమాన్ని తీసుకొని వచ్చాం, ఆయన మీద మరి ఇస్లాం పద్ధతిలో ఉన్నాం, ఆయన ఆరాధించాలి, ఆయన మెప్పించాలి అంటే ఆయన చెప్పినట్లు జీవించాలి. మరి దానికి సంబంధించి మరి ప్రతిరోజు 5 నమాజులు, రంజాన్ ఉపవాసాలు, మన యొక్క సంపదలో నుంచి జకాత్, సదకా ఖైరాతులు, దాన ధర్మాలు, అజుమ్రాలు, మరియు ఇవే కాకుండా ఇతరులపై ఉన్నటువంటి హక్కులు, ఇతరులపై ఉన్నటువంటి అనేక హక్కులు ఉన్నాయి. ఒక ముస్లింకి ఇంకొక ముస్లిం పైన, ఒక ముస్లింకి సమాజంలో ఉన్న ఇతరుల పైన అనేక హక్కులు ఉన్నాయి. మరియు ఇవే కాకుండా భార్యాభర్తల హక్కులు, తల్లిదండ్రుల హక్కులు, పెద్దల హక్కులు, నాయకుల హక్కులు, మరి ఒక మానవుడిగా, ఒక భక్తుడిగా, ఒక విశ్వాసిగా మరి అనేక హక్కులని దేవుడు జీవన మరియు ఆరాధన పద్ధతులు పెట్టాడు. వీటన్నిటిని పాటిస్తూ దేవుణ్ణి గుర్తించి ఆ దేవుణ్ణి ఆరాధించాలన్నమాట. ఎందుకంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంటి వద్దకు ఒకసారి 3 శిష్యులు వచ్చి మరి
వారి మొహమ్మద్ అస్లం గారి యొక్క స్త్రీలలో ఒక స్త్రీతోటి ఒక హదీస్ అడుగుతారు. ఏమని? మరి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఇంటి వద్ద ఎలా ఉంటారు, ఎలా ఆరాధిస్తారు అనే ఈ యొక్క విషయాలు తెలుసుకొని ఆ సహవాళ్ళల్లో ఒక వ్యక్తి ఏమని అంటాడంటే, నేను ఇప్పటి నుంచి పెళ్లి చేసుకోను, రాత్రి మొత్తం నేను రాత్రి మొత్తం కూడా ఆరాధిస్తాను, నిద్రపోను అని ఒక అతను, నేను జీవితాంతం పెళ్లి చేసుకోను, నమాజులు ఉపవాసాలతోటే ఉంటానని ఇంకొక అతను, ఈ విధంగా ఇంకొక విషయం ఇలా చెప్తూ ఉంటే, మరి చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ప్రవక్త మొహమ్మద్ సల్లాహం గారు వారిని పిలమ్మని చెప్తారు వెనక్కి. అప్పుడు వారిని వెనక్కి పిలిచి ప్రవక్త మొహమ్మద్ సల్లాహం గారు ఏమంటారంటే, చూడండి, పెళ్ళి కూడా చేసుకుంటాను, పెళ్ళి కూడా చేసుకోవాలి, మరియు పిల్లల్ని భార్యాభర్తలు కలిసి మరి దేవుడు చెప్పినట్లుగా దేవుడు భార్యాభర్తలుగా ఎవరినైతే చేశాడో వారు సుఖాన్ని అనుభవిస్తూ వారి సంతానాన్ని కూడా కనాలి. మరి ఆ పని నేను ప్రవక్తగా ఉండి మరి నేను కూడా ఒక మానవుడిగా ఒక ప్రవక్తగా నేను కూడా ఆ యొక్క కార్యాన్ని చేసి పిల్లల్ని కంటాను, మరియు రాత్రిపూట నిద్రపోతాను, మరియు రాత్రిపూట నిద్ర లేస్తాను, మరియు ఖురాన్ చదువుతాను, మరియు నఫిల్ నమాజులు చదువుతాను, మరియు నేను ఉపవాసాలు కూడా ఉంటాను, ఉపవాసాలు కూడా విరమిస్తాను అని ఈ విధంగా ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పడం జరిగింది. అంటే మనం ఒక్క దేవుణ్ణి నమ్ముకొని ఉంటే సరిపోదు, దేవుడు చెప్పినట్టు మనం జీవించాలి కూడా అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నేను షిర్క్ చేయట్లేదు కదా, అల్లా తప్ప ఇంకెవరిని నేను నమ్ముకోవట్లేదు కదా, ఇంకా అల్లాని మాత్రమే నేను నమ్ముకుంటున్నాను కదా అని చెప్పేసి మనం ఇష్టపడినట్లు తప్పులు చేస్తే అల్లా ఊరుకోడు. ఎందుకంటే మనకి ఒక ప్రవక్తని ఇచ్చాడు, మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, మనం ఎలా జీవిస్తూ అల్లాని ఆరాధించాలో కూడా దేవుడు చెప్పాడు. అందుకని మనం నేను దేవుడిని తప్ప ఇంకెవరిని ఆరాధించట్లేదు కదా, ఆ సృష్టికర్త అయిన అల్లాని మాత్రమే గుర్తించి ఆయన్నే ఆరాధిస్తున్నాను కదా అని చెప్పి ఇష్టం వచ్చిన పాపాలు చేస్తే మాత్రం దేవుడు ఒప్పుకోడు. అందుకోసమే ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకుంటూ, అందుకే ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పారు, ప్రజలు మరి వాళ్ళు దీనిని వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది, కాబట్టి నువ్వు దీన్ని ప్రకటించకు అని కూడా చెప్పడం జరిగింది. అంటే వారి యొక్క ఆచరణలు కొంతమంది వారి ఇష్టం వచ్చినట్లు ఊహించుకొని జీవిస్తారు, కాబట్టి జీవించేవారు కూడా ఉంటారు, కాబట్టి నీవు దీన్ని ప్రజల్లో చేస్తే గనక, దీన్ని ప్రజల్లో ప్రచారం చేస్తే గనక దీన్ని రకరకాలుగా అర్థం చేసుకొని ఇతర కార్యాలు వదిలే అవకాశం ఉంది, కాబట్టి నీవు దీనిని అంత చేయాల్సిన అవసరం లేదని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పారు. ఏదేమైతేనేమి ఒక భక్తుడికి దాసుడి పైన, ఒక భక్తుడికి అల్లా పైన, అల్లాకి భక్తుడి పైన ఉండేటటువంటి హక్కులు, భక్తుడు కేవలం సృష్టికర్తను మాత్రమే గుర్తించి ఆయన్ను మాత్రమే ఆరాధించాలి అని, మరియు దేవుడు అయినటువంటి ఆ సృష్టికర్త ఎవరైతే ఆ సృష్టిలోని ఇతర వాటిల్ని, ఆయన సృష్టించిన సృష్టిలోని ఇతరులని ఆయనకి సమానంగా నిలబెట్టకుండా, ఆయన ఇతరులని పూజించకుండా, నమ్మకుండా కేవలం ఆ యొక్క సృష్టికర్తను మాత్రమే గుర్తించి ఆయన్ని మాత్రమే ఆరాధించేవాడు ఎవరైతే ఉన్నారో అటువంటి భక్తుడిని శిక్షించకుండా, నరకంలో వేయకుండా అతన్ని రక్షించాల్సిన బాధ్యత ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుడి పైన ఉంది అని, ఇలా భక్తుడి పైన దేవుడికి, దేవుడి పైన భక్తులకి ఈ విధంగా హక్కులు ఉన్నాయని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని, మరి ఈ యొక్క హదీస్ని మరి ఈ యొక్క ముఆజ్ రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని మరి రియాదుస్ సాలిహీన్ నుంచి మరియు హదీస్ కిరణాల నుంచి నేను తీసుకోవడం జరిగింది. మరి బుఖారీ సహీ ముస్లిం హదీస్ గ్రంథాల్లో కూడా ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించడం వల్ల, ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల, అల్లా మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, అల్లా మేము షిర్క్ లేకుండా, బిదాత్ లేకుండా మిమ్మల్ని మాత్రమే మేము గుర్తించి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, అల్లా మీరు మాకు ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు ఇచ్చారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని కూడా మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనసులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, ప్రాణం పోయినప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకం నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించడం వల్ల
ఆమీన్. అల్లా మా పైన, మా కుటుంబ సభ్యులపైన, మా స్నేహితులపైన, మరి ఎవరైతే దువాలో ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారిపైన, మరియు నీ గురించి ఎవరైతే పని చేస్తూ ఉన్నారో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో వారి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, అల్లా మా అందరికీ కూడా హిదాయతను ప్రసాదించడం వల్ల, స్వర్గాన్ని ప్రసాదించడం వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.